సార్ మీ పేరు? సురేష్ కుమార్ సార్. సురేష్ గారు, మిమ్మల్ని మన ఓల్డ్ స్టూడెంట్ సంతోష్ అనేది పంపించడం జరిగింది. అవును సార్. అంతేనా సార్? అవును సార్. సో సంతోష్కి ఈ రకంగా ఇప్పుడు మీరు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారా, లేదంటే అనవసరంగా ఇన్స్టిట్యూట్ పంపించాలని తిట్టుకుంటారా? లేదు సార్, హార్ట్ఫుల్గా చెప్తున్నానండి. సంతోషానికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సో మా ఓల్డ్ స్టూడెంట్ పంపించారు సార్. మా ఓల్డ్ స్టూడెంట్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాడు కాబట్టి మా ఇన్స్టిట్యూట్కి పంపించడం జరిగింది. ఈ అబ్బాయి కూడా ఇక్కడ 100% ఇప్పుడు సక్సెస్ రేట్ ఉంది. అంతేనా సార్? అవును సార్. ఇప్పుడు హ్యాండ్ స్కిల్ అంతకు ముందు ఏమైనా వచ్చామా? అంతకుముందు మైక్రోస్కోప్లో చూడటమే తెలియదు. ఇప్పుడు ఐసీ రీబాలింగ్ చేయగలుగుతావా? ఖచ్చితంగా సార్. డబుల్ డెక్కర్, సిపి రీబాలింగ్ ఇవన్నీ చేయగలుగుతావు. అంతకుముందు పార్ట్ రీప్లేస్మెంట్ వచ్చా? వచ్చు సార్. వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు సబ్జెక్ట్ ఒక లైటింగ్ సెక్షన్ కానీ ఒక గ్రాఫిక్స్ సెక్షన్ కానీ ఏమైనా వస్తే రిపేర్ చేయగలుగుతారా? ఇప్పుడు చేయగలుగుతాను సార్. ఇప్పుడు ముందు లేదు కానీ ఇప్పుడు లేదు. సో ఓవరాల్గా ఇప్పుడు భయం పోయింది. భయం పోయింది సార్. సో ఎన్ని సంవత్సరాలు అయింది మొబైల్ షాప్ పెట్టి? నేను మొబైల్ షాప్ పెట్టి 8 years అయింది. 8 years అయింది సార్. ఆ 8 yearsలో లేని కాన్ఫిడెన్స్ ఇప్పుడు వెళ్ళి కూర్చుంటే వస్తుందా? ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా. ఇప్పుడు ఏది వచ్చినా సరే ఆ ఏరియాలో మొబైల్ షాప్ దగ్గర అవలైనది ఏదైనా ఉంటే కూడా నువ్వు చేయగలుగుతావా లేదా? నమ్మకం అయితే ఏర్పడింది. 100% వచ్చింది. సో ఓవరాల్గా మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది SMT విజయవాడ? 100%గా నేను 100% సాటిస్ఫై సార్. నేను సో ఏదైతే అనుకుని వచ్చావో అది ఓకేనా? ఓకే సార్. ఎందుకంటే అప్పుడు అనుకుని వచ్చేసి సగమైనా తీసుకుని వెళ్దాం అనుకున్నాను. అనుకున్న దాని మీద ఎక్కువే తీసుకుని వెళ్తున్నాను. ఇక్కడ కుమార్ సార్ ఎలా చెప్పారు సార్ హ్యాండ్ స్కిల్ పరంగా? హ్యాండ్ స్కిల్ పరంగా అయితే కుమార్ సార్ చాలా బాగా చెప్పారండి. అర్థమయ్యే విధానం, చేసే విధానం, అవి స్పీడ్గా లేకుండా మాకు ఏ లెవెల్ అయితే అర్థమవుతుందో ఆ లెవెల్లో ఒక ఫ్రెండ్ లాగా చెప్పారండి. చాలా బాగా చెప్పారు. చంద్రశేఖర్ సార్ స్కెమాటిక్ కానీ? చంద్ర సార్ అయితే ఇంకా సబ్జెక్టు ఫుల్ సార్, డెప్త్ సార్. సో ఏంటంటే చాలా చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పారు సార్. చాలా బాగా అర్థం. ఆయన ఇంటెన్షన్ ఏంటంటే మీ అందరూ బాగుపడాలి, మీకు అందరికీ సబ్జెక్ట్ నాలెడ్జ్ అందించాలని ఆయన. ఓకేనా? బట్ ఏంటంటే తీసుకోవడానికి అందరూ రెడీగా లేరు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎన్నో టెన్షన్ల మీద వస్తాం, స్కెమాటిక్ ఇవన్నీ ఎప్పుడు చూడలేదు. సో దాని మీద ప్రాబ్లం ఉంటుంది. కానీ మీకు ఫ్యూచర్లో అది కంపల్సరీ యూజ్ అవుద్ది. ఎందుకంటే ఎప్పుడైతే హ్యాండ్ స్కిల్ పరంగా మీరు పర్ఫెక్ట్ అయిపోయారో అప్పుడు సబ్జెక్ట్ నాలెడ్జ్ కావాలన్నప్పుడు సార్ గుర్తొస్తారో. ఎనీ టైం సార్ మనకు అందుబాటులో ఉంటారు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా SMTకి ఎవరైనా రావాలంటే మీరు ఏం చెప్తారు సార్? తప్పకుండా రావచ్చు సార్. ఎందుకంటే మొబైల్కి సంబంధించిన అన్ని సొల్యూషన్స్ కూడా ఇక్కడ ఖచ్చితంగా సొల్యూషన్ దొరుకుతుంది. మీకు మీరుగా మొబైల్ రిపేరింగ్ చేయడం అనేది మాత్రం జరుగుతుంది సార్. అండ్ లైవ్లో రిపేర్ చేసి చూపించడం అనేది అది వేరే. లైవ్లో రిపేర్ చేయడం అది వేరే సార్, వేరే లెవెల్ అది. ఎందుకంటే చాలా మంది మొబైల్ షాప్లలో అందరూ కూడా తీసుకొస్తే అవును సార్ లైవ్లో చేసి చూపిస్తున్నాం. లైవ్లో చేశారు సార్. రాత్రి కూడా సార్ డబుల్ డెక్కర్ CPU తీసి మా ముందే చేశారండి. చేయక ముందున్న కండిషన్కి చేసిన తర్వాత వెంటనే ఆన్ చేసిన కండిషన్కి లైవ్లో 100% డిఫరెంట్ ఉంది. క్లారిటీ వచ్చింది సార్. ఇదంతా లైవ్లో చేసి చూపిస్తున్నాం. మీకు వీడియోస్ పెట్టకపోవచ్చు ఎందుకంటే కొన్ని వర్క్లు ఉంటాయి అంతే. ఆ టయానికి కెమెరామ్యాన్ అంటే అదొక మేము దీని పరంగా తీసుకుంటలేదు. అంటే స్టూడెంట్ని అట్రాక్ట్ చేయడానికి కెమెరాలు ముందెట్టుకుని అంత టైం మనకు లేదు. వచ్చిన స్టూడెంట్కి న్యాయం చేయాలి అంతే సార్. అంతేనా సార్? లేదంటే మేము కూడా కెమెరాలు ముందే పెట్టుకుని ఫోన్ రెడీ చేసుకుని సార్ కెమెరా ముందు పెర్ఫార్మెన్స్ కన్నా సబ్జెక్ట్ చెప్పడానికి స్టూడెంట్స్ లా పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది. సో హ్యాపీ, చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ సార్, మీ పేరు? హేమంత్ కుమార్ సార్. హేమంత్ గారు, మీ ఫాదరు ఎంతో గౌరవంగా తీసుకొచ్చి సార్ మా పిల్లల్ని ఏదోలా చేయాలి, కష్టపడతాడు, వాడికి ఇంట్రెస్ట్ ఉంది, చేయాలి అని చెప్పడం జరిగింది. ఓకేనా? మేము కూడా అదే చెప్పాము. సార్ మీకు ఎందుకు ఒక 20 days 30 days చూడండి, 100% ఆ అబ్బాయి ఒక మంచి లెవెల్కి వచ్చేలా మేము చేస్తాము, చేయకపోతే అప్పుడు మీకు ఫీజు కూడా రిటర్న్ బ్యాక్ ఇస్తానని మీ ఫాదర్తో చెప్పడం జరిగింది. సో ఈ 20 days కూడా ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు నువ్వు కష్టపడ్డావు? ముందు ఏమైనా మొబైల్ షాప్ ఉందా? ఉన్నది అంటే బావ షాప్లో చేసేవాడు. బావ షాప్లో చేసుకున్నావు. ఎన్ని సంవత్సరాలు చేసావు? 1 year చేసావు. అక్కడ 1 yearలో నేర్చుకోలేంది ఇక్కడ 1 monthలో నువ్వు నేర్చుకున్నావని నువ్వు ఫీల్ అవుతున్నావా లేదా? 100%. అంతే సార్. ఎందుకంటే అక్కడ మనం ఎన్ని రోజులు చేసినా సరే మొబైల్ షాపుల్లో డిస్ప్లే వేయడం, కాంబోలు వేయడం, కనెక్టర్లు వేయడం, ఐసీ అంతే, అంతవరకే. అంతేగాని కాంపోనెంట్స్ వేయడం, కనెక్టర్లు వేయడం కూడా రాదు. అంతేనా సార్? ఐసీ రీబాలింగ్ కూడా రాదు. సో ఈ రోజు నువ్వు డబుల్ డెక్కర్ కూడా వేసావు. హ్యాపీ, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది సార్. ఓకే, ఈ అబ్బాయి డబుల్ డెక్కర్ లైవ్లో రిపేర్ చేశారండి. ఆ వీడియోని కూడా నేను పోస్ట్ చేస్తాను యూట్యూబ్లో, ఒకసారి చూడండి. ఈ అబ్బాయి వయసు ఎంతమ్మా? వయసు 20 yearsలోనే ఇంత పర్ఫెక్ట్ అయ్యాడు. ఈ అబ్బాయి ఇదే హార్డ్ వర్క్ నాకు తెలిసి ఇంకొక 1 year గట్టిగా కష్టపడితే మాత్రం ఆ ఏరియాలో ఈ అబ్బాయిని కొట్టేవాడే ఉండడు, అంత పర్ఫెక్ట్గా నేర్చుకోగలుగుతాడు. సార్ హ్యాండ్ స్కిల్ ఎలా అనిపించింది? బాగుందా సార్? ఏమైనా అర్థం కాకపోతే కుమార్ సార్ దగ్గర నుంచి సార్ ఆ డబుల్ డెక్కర్ చేసింది అంటే దేనివల్ల సార్? కుమార్ సార్ అర్థం కాకపోతే 1-4 సార్లు అరే బోర్డు పాడైపోతే ఇంకొక బోర్డు తీసుకో ఇచ్చాడా? ఇవన్నీ నేను చెప్తున్నానా మీరు చెప్పినా? నాకు మీరు ఇందాక నాకు చెప్పినా మళ్ళీ నేను
రిపీట్ చేస్తున్నా, అంతేనా సార్? సో ఎలా అనిపించింది సార్? చాలా బాగుంది సార్. నేను వచ్చి 20 days అవుతుంది సార్. కుమార్ సార్, చంద్రశేఖర్ సార్ ఏమో మార్నింగ్ 9 to 12 వరకు సార్ థియరీ క్లాస్ చెప్తారు. తర్వాత ఏమో లంచ్ ఇస్తారు. లంచ్ తర్వాత మళ్ళీ కుమార్ సార్ అదే చంద్రశేఖర్ సార్ ఏది చెప్పారో ప్రాక్టికల్గా అదే కుమార్ సార్ చూపిస్తారు సార్. దగ్గరుండి సార్కి అవ్వకపోయినా వాళ్ళకి ఉన్న చుట్టుపక్కల ఉన్న కుర్రలతో దగ్గరుండి చేయిస్తారు సార్. సో ఏమన్నా సార్, ఇంకోటి ఏంటంటే మన ఏరియాలో చుట్టుపక్కల ఉన్న మొబైల్ షాపులు అందరూ కూడా మనకే తెచ్చిస్తారు మొబైల్స్. అవును సార్. ఆ మొబైల్స్ అనేవి లైవ్ లో రిపేర్ చేస్తున్నారు? చేస్తున్నారు సార్. లైవ్ లో చేసే మనం చూపిస్తున్నారు. సో అదే కంప్లీట్ వస్తే ఒకలా మనం తెచ్చుకున్న ఫోన్ లో కూడా సేమ్ కంప్లీట్ ఉంటే సార్ పక్కన కూర్చోబెట్టుకుని చేస్తున్నారు సార్. సో ఇప్పుడు వెళ్ళి మొబైల్ షాప్ పెట్టుకోగలవా? కాన్ఫిడెన్స్ వచ్చిందా? సో ఇప్పుడు మీ ఫాదర్ హ్యాపీ సార్. ఓకేనా? సో ఎవరైనా నిజంగా మొబైల్ రిపేరింగ్ నేర్పించాలనుకుంటే మీ పేరెంట్స్ని కూడా తీసుకురండి. పేరెంట్స్తో కూడా నేను మాట్లాడతాను. మేము ఒకటే అండి, 10 days మనీ బ్యాక్ గ్యారంటీ ఇస్తాను. ఒకసారి మా దగ్గరకు వచ్చి ఆ కుర్రాన్ని అప్పచెప్పి వెళ్ళండి. 1 month కాకపోతే 2 months వదిలేయండి. ఆ అబ్బాయిని 100% పర్ఫెక్ట్ చేసి మేము బయటకు పంపించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళాక కూడా ఏమన్నా షాప్లో కానీ ఎక్కడైనా కావాలన్నా జాబ్ ప్లేస్మెంట్ కానీ కూడా మేమే పెట్టిస్తాము. సో ఎవరైనా సరే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే, అంటే వాళ్ళకి ఒకవేళ స్టడీ మీద ఇంట్రెస్ట్ లేక దీని మీద ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఒకసారి మా ఇన్స్టిట్యూట్ అయితే విజిట్ చేయండి. అలాగే వేరే ఇన్స్టిట్యూట్లకు కూడా వెళ్ళండి, కంపేర్ చేసుకోండి, అక్కడికి ఇక్కడికి చూసుకుని వెళ్ళండి. సార్ ఎవరైనా ఫ్రెషర్లు రావాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారు సార్? బాగుంది సార్, బాగా చెప్తున్నారు, అర్థమైనట్టు దగ్గరుండి చేసుకుంటున్నారు సార్. సో హ్యాపీ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ మీ పేరు సార్? నా పేరు అశోక్. అశోక్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? దర్శి. ఆల్రెడీ మొబైల్ షాప్ ఉందా అండి? ఫ్రెషరా? ఉందండి, మొబైల్ షాప్ ఉంది. సార్ ఏదైతే మనం ముందు ఎస్ఎంటీ రాకముందు ఎలా అనిపించింది, ఎస్ఎంటీకి వచ్చాక ఇప్పుడు మొబైల్ రిపేరింగ్లో ఎలా అనిపిస్తుంది? అసలు మొబైల్ అంటే ఏదో మా పేరెంట్స్ ఫోర్స్తో బట్టి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకేదో నేర్చుకునే కొద్ది ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది. ఒక్కొక్క మధ్యలో ఏమనిపించిందంటే ఇది అవ్వదు అట్లా అనిపించే టైంకి సార్ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. దానివల్ల ఇంకొంచెం ఇన్స్పిరేషన్ అవి నాకు నేనే చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాను. సార్ ఈరోజు మీరు ఏదైనా ఒక డెడ్ మొబైల్ వస్తే రిపేర్ చేయగలుగుతారా? చేయగలుగుతాను సార్. ఒక లైటింగ్ సెక్షన్, గ్రాఫిక్ సెక్షన్, నెట్వర్క్ సెక్షన్ కాన్ఫిడెంట్గా చేస్తాం. కాన్ఫిడెంట్గా. ఒకసారి ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనం ఫస్ట్ ప్రాపర్ హ్యాండ్ స్కిల్ కావాలని చెప్తాం. హ్యాండ్ స్కిల్ ప్రాపర్గా ఉంటే ఒకవేళ బోర్డు 2 ముక్కలు అయిపోయినా, బెండ్ అయిపోయినా, స్క్రాప్ అయిపోయినా కూడా మనం స్వాప్ చేసినా సరే ఆ డాటాని, ఆ బోర్డుని మనం బతికించవచ్చు. సార్ సో ఆ ప్రాపర్ హ్యాండ్ స్కిల్ మీకు వచ్చిందని మీరు అనుకుంటున్నారా? కాన్ఫిడెంట్గా చెప్పగలను సార్. కాన్ఫిడెంట్గా. ఈరోజు ఒక డబుల్ డెక్కర్ కానీ ఒక సిపిఏ కన్నా వస్తే చేయగలుగుతారా? చేయగలరు సార్. మీ నెంబర్ చెప్పండి సార్. 9032624337. సార్ ఈ నెంబర్ కాల్ చేయండి సార్. ఒకవేళ కనుక మీ దగ్గర నిజంగా సిపి వర్క్ కానీ, డబుల్ పవర్ ఐసీ కానీ, లేదంటే డబుల్ డెక్కర్ కానీ ఏదైనా ఉంటే సార్కు ఒకసారి కాల్ చేయండి. మీ దగ్గర అవైలైన మొబైల్స్ కూడా ఈ అబ్బాయి చేయగలుగుతాడు. అంత కాన్ఫిడెన్స్ లెవెల్లో ఈ అబ్బాయి అయితే ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. సార్ ఇది నువ్వు ఇంత గెయిన్ చేయడానికి ఇది ముందు వచ్చా సార్ మీకు ఇవన్నీ? లేదు. ఇది 20 రోజుల్లో ఇంతలా చేయడానికి రీజన్ మీ టైమింగ్. మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తున్నారు, ఎన్ని గంటల వరకు ఉంటున్నారు? మార్నింగ్ 9కి వస్తున్నాను, సాయంత్రం 9కి ఎండ్ అవుతున్నాను. మన ఇంట్రెస్ట్ కానీ మనం చేసే కొద్దీ దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఇంకా చేయాలని తెలుసుకోవడానికి చాలా ఉంటుంది. బాగా ఇంట్రెస్ట్ అవుతుంది. సార్ మాత్రం బాగా సపోర్ట్ చేస్తారు. మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు కూడా ఉండడం జరుగుతుంది. కొన్ని రోజులుగా మనం నైట్ 12-1 వరకు కూడా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇంట్రెస్ట్, మనం దాని మీద పర్ఫెక్షన్ అవ్వాలి అది ఇది అని. ఓకేనా? సో ఇక్కడ స్కెమాటిక్ పరంగా చంద్రశేఖర్ సార్ మీకు ఎలా అనిపించింది? సారు పిన్ టు పిన్ చెప్తారు. సారు మీకు ఎలాంటి డౌట్ ఉండదు, మైండ్లో ఎలాంటి డౌట్ ఉండదు. మీకు చిన్నది అడిగినా కూడా ఆయన కరెక్ట్గా రెస్పాండ్ అయ్యి మీకు దాని భాగవతం మొత్తం చెప్పేస్తారు. మీరు అడగాలే కానీ చాలా మంచి చెప్తారు. స్కెమాటిక్ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, కానీ మనం మెల్లిమెల్లిగా నేర్చుకోగలిగితే స్కెమాటిక్ త్రూ వెళ్తే ఎలాంటి ప్రాబ్లం అన్నా ఈజీగా సాల్వ్ చేయవచ్చు. అండ్ ఇంకోటి కుమార్ సార్ హ్యాండ్ స్కిల్స్ మీకు ఏ విధంగా అనిపించింది? చాలా బాగున్నాయి సార్. దగ్గరుండి అన్నీ నేర్పిస్తారు, మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. దగ్గరుండి అన్నీ నేర్పిస్తారు. చెప్తే ఎవరు నమ్మరు, కాకపోతే ఇక్కడికి వచ్చి ఒకసారి మీరు చెక్ చేసుకోండి అంతే సార్. ఒకసారి చూడండి, వేరే వాళ్ళ ఇన్స్టిట్యూట్ కూడా వెళ్ళండి, మా ఇన్స్టిట్యూట్ కూడా రండి, అక్కడ ఇక్కడ కంపేర్ చేసుకోండి. మీరు ఎక్కడ పోవాలంటే అక్కడ జాయిన్ అవ్వండి. మనం 10 days మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఇస్తాం, అంతేనా సార్? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టూల్స్ పరంగా మీకు ఒక టూల్ కిట్ ప్రొవైడ్ చేస్తాం. ఆ టూల్ ఎలా అనిపించింది సార్? టూల్ కిట్ వర్తా సార్? వర్తే సార్. ఓకేనా? ఇంకోటి యాప్ కూడా ప్రొవైడ్ చేశాను, 10,000 వర్త్ ఆఫ్ యాప్. దాంట్లో ఎన్ని వీడియోస్ ఉన్నాయి సార్? మొత్తం చాలా వీడియోస్ ఉన్నాయి సార్. మనకి చిన్న డౌట్ వచ్చినా దాన్ని ఓపెన్ చేసుకొని మనం చూసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం వచ్చినా దాన్ని చూసుకొని మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఆ ప్రాబ్లం క్లియర్గా ఉందా సార్ వీడియోస్ అన్ని? సో హ్యాపీయా సార్? హ్యాపీ. సో ఇప్పుడు ఎవరైనా ఎస్ఎంటీకి ఫ్యూచర్లో రావాలనుకుంటే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్? ట్రస్ట్ పెట్టుకొని రండి.
మీ మీద నమ్మకం పెట్టుకుని రండి, ఇక్కడ పని చేసుకోండి. సో రండి సార్, సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇక్కడికి రండి సార్, 2 or 3 క్లాసెస్ వినండి, వేరే ఇన్స్టిట్యూట్లకు కూడా వెళ్ళండి, అక్కడ కూడా కంపేర్ చేసుకోండి. మీకు అంతా ఓకే అనుకుంటేనే మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు. మాది వచ్చేసి మీకు యాప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ యాప్ వల్ల మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి కూడా మీకు ఒక బ్యాక్ బోన్ లాగా పనిచేసి ఏమైనా అర్థం కాకపోతే అందులో వీడియోస్ అనేది మనం రివిజన్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఆ యాప్లో కొత్త కొత్త వీడియోలు అన్నీ కూడా మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. దానివల్ల మీరు ఎప్పుడు కూడా అప్డేట్లోనే ఉంటారు. మీరు మళ్ళీ ఫ్యూచర్లో ఇంకొక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మళ్ళీ మా దగ్గరకు కూడా వచ్చే అవకాశం లేకుండా యాప్ని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో హ్యాపీయా సార్? చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ మీ పేరు సార్? నా పేరు రోహిత్ కుమార్ సార్. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నేను గత 20 రోజుల నుంచి నేను SMT విజయవాడలో ట్రైనింగ్ అవుతున్నాను సార్. క్లాసెస్ అయితే చాలా బాగా జరిగాయి ఇప్పటి వరకు. ఇంకా నేను Android కూడా తీసుకున్నాను. నా కోర్స్ Android కూడా నేను తీసుకున్నాను. ఇంకొక 10 days ఉంది సార్. కానీ ఇప్పటికే మేము చాలా నేర్చుకున్నాం సార్. ఇంకా ఈ 10 daysలో నేను ఇంకా ఫర్దర్గా బాగా ప్రాక్టీస్ అవుతున్నాను. ఇంకా కాన్ఫిడెన్స్ నాలో ఉంది సార్. ఇంకా క్లాసెస్ అయితే చాలా బాగా జరిగాయి సార్. విజిట్ SMT విజయవాడ. సార్ మార్నింగ్ ఎన్ని గంటలకి స్టార్ట్ అవుతుంది క్లాసు? ఎన్నింటి వరకు మీరు ఉండి ప్రాక్టీస్ చేసుకుంటున్నారు సార్? సార్ మార్నింగ్ 1 hour మనకి బిఫోర్గా జరిగినవన్నీ డిస్కస్ చేస్తారు సార్. ఆ 1 hour తర్వాత మనకి డైలీ క్లాసెస్ ఉంటాయి సార్, రెగ్యులర్ క్లాసెస్. మన కుమార్ సార్ వస్తారు సార్, ఒకసారి చూసి అంటే ప్రీవియస్ క్లాసెస్ తీసుకొని ఏమైనా అర్థం కాకపోతే ఈ ముందు రోజు జరిగిన క్లాసెస్ మనకి ఏమైనా అర్థం కాకపోతే వాటి గురించి మనం డిస్కస్ చేసి మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేస్తారు సార్. సో అంటే ప్రతిరోజు మనం ఏదైతే క్లాస్ చెప్పుకుంటున్నామో ఆ క్లాస్ కనుక నెక్స్ట్ రోజు మళ్ళీ వాళ్ళు నైట్ రివిజన్ చేసుకున్న తర్వాత ఏమైనా అర్థం కాకపోతే నెక్స్ట్ రోజు మా దగ్గరకు వచ్చాక ఫస్ట్ ఆ క్లాసెస్ నిన్న జరిగిన క్లాస్లో కొన్ని డౌట్స్ అడిగి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా క్లియర్ చేసి అప్పుడు మనం కొత్త క్లాస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ అదే క్లాస్ని మళ్ళీ మనం ఏం చేస్తున్నాం సార్? రిపీట్ చేస్తాం సార్. ఇక్కడ ఎక్కడైనా సరే తొందరగా అయిపోవాలి, సబ్జెక్ట్ని స్కిప్ చేయాలి, అలాంటిది ఎక్కడైనా చూసారా సార్? సో హ్యాపీ సార్. ఇంకోటి ఏంటంటే సార్ ప్రాక్టికల్గా మీరు నైట్ ఎన్నింటి వరకు ఉంటున్నారు సార్? మన ల్యాబ్ అయితే మనకి ఫ్రీగా వస్తున్నారు సార్. ఎంత నైట్ టైం అయినా నీ ఓపిక మన ఓపిక మీద చేసుకోవడం సార్. అంటే మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నది మనం ల్యాబ్లో చేసుకోవడానికి చాలా టైం ఇస్తున్నారు. సో మన SMT విజయవాడ ఏంటంటే సార్ అకామిడేషను అండ్ ప్లస్ ఇన్స్టిట్యూట్ కూడా పక్కనే. సో చాలామంది నాకు చెప్పింది ఏంటంటే చాలా వరకు మాది 3rd floorలో ఉంటుందండి ఇన్స్టిట్యూట్. అసలు 3rd floor నుంచి ఈ 20 days కూడా కిందకి వెళ్ళలేని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం దేని మీదకి వచ్చాం అంతేనా సార్? దేని మీదకి వచ్చాం ఆ పని మీదే ఏకాగ్రత పెట్టుకోగలిగితే మనం ఈజీగా సక్సెస్ అవుతాం. సో సార్ ఆల్రెడీ చాలా మంది చెప్పారు మేము రైట్ 2-3 వరకు కూడా ఉన్నాము. 5 days వరకు కూడా నైట్ 2 వరకు 3 వరకు చేస్తున్నారా సార్? ఎక్కడైనా సరే మీకు ఫుడ్ పరంగా కానీ బెడ్ పరంగా కానీ సబ్జెక్ట్ పరంగా కానీ ఎక్కడైనా ఇబ్బంది వచ్చిందా? లేదు సార్, అంత క్లారిటీ చాలా బాగుంది సార్. ఫుడ్ అకామిడేషన్ అంతా ఓకేనా సార్? చాలా బాగుంది సార్. సార్ ఎన్ని పూటలు పెడుతున్నారు సార్? 2 పూటలు పెడుతున్నారు సార్. 2 పూట్ల మీకు ఆఫ్టర్నూన్ నైట్ ఉంటుంది సార్. నైట్ ఉంటుంది, పడుకోవడానికి ఏసీ రూమ్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా? అన్ని అవైలబుల్ ఉన్నాయి సార్. సో హ్యాపీయా సార్? సార్ ఫుల్ హ్యాపీ సార్. స్కెమాటిక్ రీడింగ్ చంద్రశేఖర్ సార్ ఏ విధంగా చెప్పారు సార్? సార్ చాలా బాగా చెప్పారు సార్. అంటే బోర్నియోలో ఉన్న డీటెయిల్స్ అన్ని క్లారిటీగా క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు ఏదైనా ఒక సెక్షన్ వస్తే మనం స్కెమాటిక్ చూసి ట్రబుల్ షూట్ చేయగలుగుతారా? వెరీ నైస్ సార్. ఇంకోటి ఏంటంటే ఐసీ రీబాలింగ్ కానీ కాంపౌండ్స్ వేయడం కానీ కనెక్టర్స్ వేయడం కానీ చాలా మంది మొబైల్ షాప్ ఉన్న వాళ్ళు కూడా వేరే మొబైల్ షాపుల మీద డిపెండ్ అవ్వాల్సిన రోజులు ఇవి. అలాంటిది మీరు 20 daysలో ఐసీ రీబాలింగ్ డబుల్ డెక్కర్ కూడా చేస్తున్నాను అని మీరు అనడం చాలా మందికి నమ్మశక్యంగా ఉండదు. లేదు సార్, హ్యాండ్ స్కిల్ అయితే చాలా బాగుంది సార్. ఇక్కడ ఫస్ట్ హ్యాండ్ స్కిల్ సార్ ఎక్కడైనా సరే సార్. ఇక్కడైతే చాలా బాగా ఒక 10 daysలోనే మీరు ఇప్పేస్తారు సార్, అంత బాగా చెప్తున్నారు క్లాస్. ఏమన్నా సార్ అర్థం కాకపోతే పక్క నుండి చెప్తున్నారు సార్. ఒకే ఒక మాట కింద కుమార్ సార్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఏంటంటే ఫ్రెషర్స్ ఎందుకంటే ఆయన కూడా ఒక టైంలో ఫ్రెషర్గా చాలా ఇన్స్టిట్యూట్లు తిరిగారు, ఆయనకు అనుభవం తెలుసు కాబట్టి నాలాగే ఇంకొకటి ఎవడో మోసపోకూడదు, నాలాగే హ్యాండ్ స్కిల్గా ప్రాబ్లం అవ్వకూడదు అని దగ్గరుండి పక్క నుండి చేపిస్తున్నారు అని చాలా మంది చెప్తున్నారు. సో నిజమేనా సార్? క్లారిటీగా చెప్తున్నారండి? ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ సార్ నైట్ ఎన్నింటి వరకు ఉంటున్నారు సార్? నైట్ 9 వరకు క్లాసెస్ జరుగుతున్నాయి సార్. ఒక 1 hour తర్వాత మళ్ళీ ల్యాబ్ ఫ్రీగా ఉంటున్నారు సార్. మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నాను, హ్యాండ్ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చేసుకోవడానికి. సార్ ఇక్కడ మీకు కుమార్ సార్ ఎన్ని బోర్డ్స్ ప్రొవైడ్ చేశారు సార్? నియర్లీ ఒక 10 boards ప్రొవైడ్ చేశారు సార్. 10 boards. డబుల్ డెక్కర్ ఒక 2 ప్రొవైడ్ చేశారు సార్. డబుల్ డెక్కర్ చాలా హార్డ్ ఉండదు, కానీ వాళ్ళు అమౌంట్ ఎక్కువైనా పర్లేదు మీరు ప్రిపేర్ అవ్వాలని. సో హ్యాపీ ఓవరాల్గా. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే మీ సజెషన్?
వెల్కమ్ జాయిన్ SMT. సార్ నేను ఒకటే చెప్తున్నాను, సార్ మాటలు కాదు, సార్కి డైరెక్ట్గా కావాలంటే కాల్ కూడా చేయండి, కాల్ కూడా చేసి మీ నెంబర్ చెప్పండి సార్. 630-4655-716. పేరు రోహిత్ కుమార్. సార్తో మాట్లాడండి, సార్కి ఇక్కడ ఏ విధంగా క్లాసులు జరిగినాయి ఏంటో సారే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అలా కాకుండా మీరు కూడా రండి సార్, మనం 5 days మనీ బ్యాక్ గ్యారంటీ ఇచ్చాం. 5 days కాదు, ఇప్పుడు 10 days మనీ బ్యాక్ గ్యారంటీ. 10 days వరకు మమ్మల్ని చూడండి, మా సైడ్ ఒక తప్పు చూపించినా మీకు ఫీజు రిటర్న్ ఇస్తామని చెప్పాను. ఎవరైనా వెళ్ళారా సార్? ఒకరు కూడా వెళ్ళలేదు, ఎందుకంటే మనం సబ్జెక్టు కేరింగ్ అన్ని కూడా ఆ విధంగా చేయడం జరుగుతుంది. సో సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. హాయ్ సార్, మీ పేరు? నా పేరు షోయబ్ సార్. షోయబ్ గారు, నార్మల్గా వచ్చేసి ప్రతి ఒక్కరూ ఈ రోజున మొబైల్ షాప్ ఉన్న వాళ్ళందరూ కూడా హ్యాండ్ స్కిల్గా చాలా సఫర్ అవుతున్నారు. అంటే ఏదైనా CPU వర్క్ వస్తే దాన్ని సరిగ్గా చేయకుండా డెడ్ చేయడం, లేదంటే వేరే మొబైల్ షాపుల మీద ఆధారపడడం. ఒక డిస్ప్లే కనెక్టర్ కూడా వేరే మొబైల్ షాప్ దగ్గరికి వెళ్ళి గంటలు కూర్చున్న వాళ్ళు చాలామంది మొబైల్ షాప్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఈ వీడియోని చూస్తూనే ఉంటారు నాకు తెలిసి. సార్ మీకు ఇక్కడికి వచ్చి ఎన్ని డేస్ అయింది సార్? సార్ 20 days. 20 days. ఈ 20 daysలో నేను ఇప్పుడు చెప్పిన కాంపోనెంట్స్ కానీ, కనెక్టర్లు కానీ, ఓపెన్ ఐసీలు కానీ, CPUలు కానీ, డబుల్ డెక్కర్లు కానీ మీరు చేయగలుగుతారా లేదా? చేయగలుగుతాను సార్. సార్ ఇవన్నీ ఎలా వచ్చింది సార్? ఎంత ప్రాక్టీస్ చేశారు? ఎన్ని డేస్, ఎన్ని అవర్స్ కూర్చున్నారు ల్యాబ్ మీద? సార్ రాత్రి ఒక 12-1 దాకా కూర్చున్నాం సార్. సో మీరు చెప్తే నమ్మరేమో, మా ఇన్స్టిట్యూట్లో కీస్ అనేది మేము డైరెక్ట్గా మీకు ఇవ్వడమే జరిగింది. అంతేనా సార్? కసి ఉన్నవాడు ఎవడైనా సరే నైట్ 12, 1, 2 వరకు కూడా చేసి ఈ రోజు 20 రోజుల్లో డబుల్ డెక్కర్ పాసిబుల్ అవుద్దా అని అంటే అవుద్ది. ఎలా అవుతుంది అంటే వాళ్ళ ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. సార్ ఈ రోజు నువ్వు CPU రీబాల్ చేయగలుగుతారా సార్? చేయగలుగుతా. డబుల్ డెక్కర్ చేయగలుగుతా. సబ్జెక్ట్ పరంగా ఒక లైటింగ్ సెక్షన్ కానీ, గ్రాఫిక్స్ సెక్షన్ కానీ, నెట్వర్క్ సెక్షన్ కానీ వస్తే ట్రబుల్ షూట్ చేయగలుగుతావమ్మా? చేయగలుగుతాం. చంద్రశేఖర్ సార్ ఎలా చెప్పారు? బాగా చెప్తున్నారు సార్. ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు? క్వశ్చన్ అడిగితే మళ్ళీ చెప్తారు సార్. ఏం లేదు సార్. కుమార్ సార్ ప్రాక్టికల్ పరంగా మీకు ఎలా అనిపించింది? బాగా చెప్తారు సార్. అంతేనా సార్? మీ ఫాదర్ వచ్చి మిమ్మల్ని దుబాయ్ అటు సైడ్ పంపిద్దామని డిసైడ్ అయ్యారు. దానికి తగ్గట్టు మీరు హ్యాండ్ స్కిల్ కూడా ఇక్కడ ప్రాపర్గా నేర్చుకున్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేయగలుగుతారనే కాన్ఫిడెన్స్ వచ్చిందా సార్? ఉంది సార్. ఇంకోటి ఏంటంటే రోజుకు 2 గంటల్లో పార్ట్ రీప్లేస్మెంట్, డిస్ప్లే వేయడం కానీ, కాంబో వేయడం కానీ, కస్టమర్ని ఎలా హ్యాండిల్ చేయాలి అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ జరిగినాయా? జరిగింది సార్. సో హ్యాపీ. సో ఎవరైనా రావాలనుకుంటే మీరేం చెప్తారు సార్? రండి, అందరు రావాలి. బాగుంది. థ్యాంక్ యూ సార్.